హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో నేను డైలీ చెప్తున్న కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు అర్థమెటిక్ క్లాస్ అనేది చెప్తున్నాను. సో ఆ అర్థమెటిక్ క్లాస్లోకి వచ్చేసరికి నేను ప్రిపేర్ అవుతుంది అయితే చందన్ లాజిక్స్ గురించి అనేది ప్రిపేర్ అవుతున్నాను. సో సింపుల్ ఎగ్జాంపుల్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కంటెంట్ బాగుంటుంది అన్న రీజన్ తోటి ఇదే కాదు ఇంకో 2-3 బుక్స్ కూడా చేస్తున్నాను. బట్ ఇదేంటంటే కొంచెం అర్థమయ్యేటట్టుగా నాకు అనిపిస్తుంది. పర్సనల్గా నాకు బాగానే అనిపిస్తుంది. సో మీకు ఇది అవైలబుల్గానే ఉంటుంది. ఆల్రెడీ చాలామందికి తెలుసు. సో అందులో కంటెంట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంకా ఇది ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మిగతా వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఇది సజెస్ట్ అవుతుంది వేరే వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఎంతో కొంత సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడానికి బాగుంటుంది. ఇది మనకు తెలిసిందే, ఇప్పుడు ప్రజెంట్ అన్ని ఎగ్జామ్స్లో కూడా అర్థమెటిక్ అనేది కామన్గానే ఉన్నది. సో దాని గురించి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం టాపిక్లోకి వెళ్ళేటప్పటికి లాస్ట్ టైం మన పర్సంటేజ్లోని 2 మోడల్స్ అనేది చూసాము. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ మోడల్ అనేది చూద్దాము. సో థర్డ్ మోడల్లోకి వచ్చేసి ఫస్ట్ మోడల్ ఒకటి చూసాము. సో ఇప్పుడు మనం చూసేటప్పటికి సెకండ్ మోడల్ అనేది కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో సెకండ్ మోడల్ ఇక్కడ వచ్చేసి కాన్సెప్ట్ ఏమని ఇచ్చారు, x% ఆఫ్ y అంటే y తాలూకా x% ఆఫ్ y. ఓకే, y తాలూకా x% అని అర్థం అనమాట. సో ఎగ్జాంపుల్ x=20 అండ్ y=30 కింద తీసుకున్నారు. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, y/x × 100. ఓకే, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, x% ఆఫ్ y. సో x% ఆఫ్ y అని అన్నారు కాబట్టి y/x × 100. x ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ y. ఓకే, x ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ y. x అనేది y పర్సంటేజ్లో ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు x/y × 100. ఇక్కడ వైలోని x% అడిగారు, ఇక్కడ x అనేది y పర్సంటేజ్లో ఎంత అని అడిగారు. x ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ y, x/y × 100. x ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ y. ఓకే, ఇది ఒక ఫార్ములా, x ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ y. సో ఇక్కడ ఏంటి డిఫరెన్స్ తీసుకుంటాము, xకి yకి బై y × 100. ఓకే, x ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ y అంటే అప్పుడు ఏం చేసుకుంటాం, డిఫరెన్స్ బై y × 100. సో నోట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి, హియర్ ద అబోవ్ 3 ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఈ 3 కూడా డిఫరెంటే కదా, x% ఆఫ్ y ఇది వేరు కాన్సెప్ట్, x ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ y అనేది ఇది కాన్సెప్ట్ వేరు, x ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ y అనేది ఈ కాన్సెప్ట్ కూడా వేరు అనమాట. సో ఇక్కడ ఇంకోటి చూడండి, సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, x% ఆఫ్ y అనేది, సో రెండు కూడా ఈక్వలే, y% ఆఫ్ x అన్న x% ఆఫ్ y అన్న రెండు కూడా ఈక్వల్గానే ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఒకసారి చూడండి, x% ఆఫ్ y అని తీసుకున్నాం, అప్పుడు x% ఆఫ్ y అంటే అప్పుడు మనం ఎలా రాస్తాం, x% అంటే బై 100, ఆఫ్ అంటే ఇంటూ y. ఓకే, xy/100. సో x/100ని మనం y/100 × x కింద రాసుకోవచ్చు కదా. సో y/100 × x అంటే ఇది y 100 ఉంది కాబట్టి పర్సంటేజ్ అండ్ ఇంటూ మార్క్ అనేది ఆఫ్ x, y% ఆఫ్ x, x% ఆఫ్ y = y% ఆఫ్ x. సో దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే 200% ఆఫ్ 30 = 60 అని, అండ్ 30% ఆఫ్ 200 ఆల్సో కూడా 60 అని. సో రెండు కూడా ఈక్వలే. ఓకే, 200% ఆఫ్ 30 60, 30% ఆఫ్ 200 అన్నా కూడా 60. సో అలాగే 36% ఆఫ్ 50 అన్న 18, 50% ఆఫ్ 36 అన్నా కూడా 18. సో ఇలాగా ఎగ్జాంపుల్స్ అనేది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, a% ఆఫ్ b ప్లస్ b% ఆఫ్ a = b యొక్క a శాతము ప్లస్ a యొక్క b శాతము ఎంత అని అడిగారు. a% ఆఫ్ b ప్లస్ b% ఆఫ్ a. సో a% ఆఫ్ b ప్లస్ మనం ఆల్రెడీ మనకి తెలుసు కదా, x% ఆఫ్ y అన్న y% ఆఫ్ x అన్న ఒకటే కదా. సో y% ఆఫ్ x అంటే ఇక్కడ b% ఆఫ్ a అంటే ఇక్కడ a% ఆఫ్ b అనే లెక్కే కదా. సో a% ఆఫ్ b. సో a% ఆఫ్ b ప్లస్ a% ఆఫ్ b అనేది 2a% ఆఫ్ b. ఓకే, 2a% ఆఫ్ b, ఆన్సర్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 320% ఆఫ్ 45 ప్లస్ 45% ఆఫ్ 320, 45 యొక్క 320 శాతము ప్లస్ 320 యొక్క
45%. సో 320% ఆఫ్ 45 ప్లస్ 45% ఆఫ్ 320. సో 320% ఆఫ్ 45 ఏమవుతుంది మనకి, అండ్ 45% ఆఫ్ 320 అంటే ఈ రెండు కూడా ఈక్వలే కదా, ఏదో ఒకదాన్ని మనం తీసుకుంటాం. సో 320% ఆఫ్ 45 అన్న 45% ఆఫ్ 320 అన్న ఒకటే. సో ఇది మనం తీసుకుందాం 45% ఆఫ్ 320 ప్లస్ 45% ఆఫ్ 320. ఓకే, సో రెండు కూడా ఇక్కడ 2 × 45% ఆఫ్ 320. సో 2 × 45% అంటే 45/100 ఇంటూ 320. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటే ఫైనల్ ఆన్సర్ అనేది 288. ఓకే, ఆన్సర్ 1 అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 5% ఆఫ్ A ఈక్వల్ టు B, దెన్ B% ఆఫ్ 20 ఈజ్ ద సేమ్ యాజ్ A యొక్క 5% ఈక్వల్ టు B అయినా 20 యొక్క B% ఎంత అని అడిగారు. 5% ఆఫ్ A ఈక్వల్ టు B, సో B% ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు అనమాట. B% ఆఫ్ 20 అన్న 20% ఆఫ్ B అన్న ఒకటే కదా. సో 20% ఆఫ్ B అని రాస్తాం. అప్పుడు B వాల్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ ఏంటి ఉన్నది, B వాల్యూ 5% ఆఫ్ A అంతే కదా. 5% ఆఫ్ A ఈక్వల్ టు B అని అన్నారు. సో దీంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 20% ఆఫ్ B అంటే 5% ఆఫ్ A. సో 5% 20% ఆఫ్ 5% ఆఫ్ A అంటే ఎంత, A/100 ఇంటూ 5 తోటి క్యాన్సిలేషన్ చేయండి. 5 20s 100. సో 20% ఆఫ్ A/100, A/20. ఓకే, సో 20% ఆఫ్ A/20 అంటే 20/100 ఇంటూ A/20. సో లాస్ట్కి ఎంత వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా ఇలా వదిలేసిమన్నాడు కదా, సో క్యాన్సిలేషన్ అక్కర్లేదు. సో 20% ఆఫ్ A/20. ఓకే, సో 20% ఆఫ్ ఎక్కడుంది ఆన్సరు, A/20. ఆప్షన్ 4 అనమాట. 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ A యొక్క X% B యొక్క Y% సమానము అయినా B యొక్క Z% విలువ ఎంత. ఇఫ్ X% ఆఫ్ A ఈజ్ ద సేమ్ యాజ్ Y% ఆఫ్ B, దెన్ Z% ఆఫ్ B విల్ బీ. ఓకే, ఆప్షన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ సో సొల్యూషన్ చూసేసరికి X% ఆఫ్ A ఈక్వల్ టు Y% ఆఫ్ B అండ్ Z% ఆఫ్ B ఈక్వల్ టు ఎంత అని నేను చెప్పేసాను అన్నమాట. సో ఈ ఫార్ములా ఉన్నది కదా, X% ఆఫ్ A ఈక్వల్ టు Y% ఆఫ్ B ఉన్నది కదా. సో దీన్ని మనం ఏంటంటే Y తోటి డివైడ్ చేయాలి. సో X/Y% ఆఫ్ A ఈక్వల్ టు Y/Y% ఆఫ్ B. ఓకే, సో దీన్ని ఈ ఫార్ములాని తీసుకొని ఇక్కడ ఏం చేయమంటున్నాడు, మల్టిప్లై విత్ Z అని చెప్పేసి మనకు అంటున్నాడు. ఎందుకంటే మనకి Z% ఆఫ్ B వాల్యూ అనేది రావాలి కాబట్టి. సో జెడ్తో మల్టిప్లై చేసేటప్పుడు ఏమవుతుంది, XZ/Y% ఆఫ్ A ఈక్వల్ టు ZY/Y% ఆఫ్ B. సో ఇక్కడ వైకి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, Z% ఆఫ్ B అనేది వస్తుంది. ఇక్కడ ఆన్సర్ అదే కదా, Z% ఆఫ్ B. సో Z% ఆఫ్ B వాల్యూ ఎంత, ZX/Y% ఆఫ్ A. ఓకే, ZX/Y% ఆఫ్ A. నెక్స్ట్ ఇఫ్ X% ఆఫ్ Y ఈజ్ 150 అండ్ Y% ఆఫ్ Z ఈజ్ 300, then the relation between X and Z is, if X% of Y is equal to 150 and Y% of Z is equal to 300, then the relation between X and Z is, Y యొక్క X% 150, Z యొక్క Y% 300 అయినా X మరియు Zల మధ్య గల సంబంధం ఏమిటి. సో ఇక్కడ మనం చూద్దాం. X% ఆఫ్ Y ఈజ్ ఈక్వల్ టు 150, Y% ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు 300. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 300 రెండు ఈక్వల్ అవ్వాలి కదా. ఇక్కడ ఆల్రెడీ 150 అనే ఇచ్చాడు. సో ఈక్వల్ అవ్వాలంటే ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేసేటప్పటికి 2X% ఆఫ్ Y, ఈ 300 ఇక్కడ 300 క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ అయ్యేటప్పుడు 2X% ఆఫ్ Y ఈజ్ ఈక్వల్ టు Y% ఆఫ్ Z. సో 2X% ఆఫ్ Y ఈక్వల్ టు Y% ఆఫ్ Z ఉంది కదా. సో ఇది 2X% క్యాన్సిలేషన్ అవుతూ ఉంటే Z ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా మనకి 2X అనేది వస్తుంది. Z ఈజ్ ఈక్వల్ టు 2X అనేది మనకు వచ్చింది అంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్లో Z ఈజ్ ఈక్వల్ టు 2X. ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్. సో ఇది అనేది మనకి మోడల్ 2 అనమాట, పర్సంటేజ్కి సంబంధించి. ఓకే, సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో మీకు ఏంటంటే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేస్తే. అలాగే లైక్ చేయండి తప్పకుండా. సో అలాగే షేర్ చేయండి. సో ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో నా మోటివ్ ఒకటే,
ఎవరికైనా ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా మనకి తెలిసినంత వరకు ఎడ్యుకేషన్ అనేది అందించాలని ఒక మంచి కాన్సెప్ట్ తోటే ఇది స్టార్ట్ చేసాం. కాబట్టి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.